గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే స్నాక్ రెసిపీ కూడా అనవచ్చు. దీన్ని ఒక మంచి రెసిపీని తీసుకొని వచ్చేసానండి. అదేనండి అవకాడో టోస్ట్. మనందరికీ తెలిసిన విషయమే. అవకాడో అనే ఫ్రూట్ అనేది చాలా హెల్తీ అండి. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ అప్పుడప్పుడు మనం మన బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చూపించడానికి వచ్చేసానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ అవకాడో అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో ఫస్ట్ అవకాడో అండి, మంచి రైప్ అయి ఉండాలి, అంటే పండు ఉండాలి. నెక్స్ట్ లెమన్ అండి, లెమన్ ఒక మంచి టేస్ట్ యాడ్ చేస్తుందండి టోస్ట్కి. నెక్స్ట్ టొమాటో అండి, అది కూడా ఆప్షనల్ అండి. మిర్చి అనేది ఆప్షనల్, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము కొంచెం స్పైసీ ఇష్టపడతాం కాబట్టి నేను మిర్చి యాడ్ చేశానండి. సో ఆనియన్స్ అండి, మంచిగా ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను, రెండు కలిపి ఉంచానండి. సో అవకాడో టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. ఓకే అండి, ఫస్ట్ ఇందులోకి ఆనియన్స్ కొన్ని, టొమాటో కొన్ని, నెక్స్ట్ వచ్చేసి మిర్చి, చిల్లీ, అండ్ లెమన్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది సాల్ట్ అనేది అది మీ రుచి బట్టి ఆధారపడి ఉంటుందండి. మీకు ఎంత కావాల్స్తే అంత కలుపుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత అవకాడో కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి, ఫుల్లీ స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. నాకైతే కొంచెం అవకాడో పీసెస్ లాగా ఉంటేనే నేను ఇష్టపడతానండి. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీకు మొత్తం మిక్స్ చేసుకోవాలి, ప్యూర్ పేస్ట్ లాగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ని టాస్ చేసుకోవాలి. సో కొంచెం బటర్ తీసుకొని, అంటే బ్రౌన్ బ్రెడ్డే వాడాలని ఏం లేదు, ఇది ఒక హెల్తీ ఆప్షన్ కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్ కూడా బాగుంటుంది టోస్ట్కి. సో నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో దీన్ని మంచిగా బటర్ అంటించేసి ఇట్లా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా మంచిగా బటర్కి అంతా అంటించేసి ఇలా ప్లేస్ చేయాలి. సో ఇవి మంచిగా టోస్ట్ అవ్వాలి, బోత్ సైడ్స్ టోస్ట్ అవ్వాలండి. సో అప్పుడే క్రంచీనెస్ వస్తుంది. వన్ సైడ్ టోస్ట్ చేసి చేయొద్దు, 2 సైడ్స్ చేయాలి. మధ్యలో ఒకసారి కొంచెం ఇలా 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 టోస్ట్ అవ్వాలి. సో టేస్టీ ఉంటుంది. బటర్ అదేంటి మీ ఇష్టం అండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి. చూసారుగా మంచిగా రెండు వైపులా చక్కగా టోస్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు. సో తీసుకొని మనము ప్లేట్లో ప్లేస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 టోస్ట్ చేసేకొచ్చాను. నాకు చీజ్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని కొంచెం చీజ్ స్లైసెస్ వేసాను. సో తర్వాత దీనిపైన ఇట్లా దీన్ని మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఎంత క్వాంటిటీ కావాలనేది మన ఆప్షన్ అండి. మనకి ఎంత శాండ్విచ్లు ఫిల్ చేయాలనుకున్నది అది మన ఇష్టము. ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఫ్రెష్లీ మేడ్ శాండ్విచ్ అండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకి తిన్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. సో తర్వాత దీనిపైన ఇది ప్లేస్ చేయాలి. టేస్టీ అవకాడో శాండ్విచ్ రెడీ అండి.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.